బీసీలో మాత్రమే మళ్ళీ డబ్బును బట్టే గెలుస్తారు అనే ఉద్దేశంతోన వాళ్ళను ఒక భేదవులను ముందుకు రానివ్వట్లేదు. నేను ఒక యువకునిగా 2018 సంవత్సరంలో మన బీసీ వాయిస్ ముందుకు రావాలని చెప్పి ఉన్నప్పటి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మొత్తము 11 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే వాళ్ళు ఉంటే అందులో 7 మంది ఇండిపెండెంట్. ఆ 7 మంది ఇండిపెండెంట్లో డబ్బులు కాదు తెలివి కంటే ఎక్కువ నాయకత్వం అని చెప్పి నిరూపించాను. లోక్సత్తా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఓట్ల పరంగా తీసుకుంటే 3000 ఓట్లు ఒక అభ్యర్థికి ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చాయి. 10 లక్షలు ఖర్చు పెడితే నేను 3000 ఖర్చు పెట్టాను, 716 ఓట్లు వచ్చినాయి. నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 400-500 ఓట్స్ వచ్చాయి అన్నట్లు. అయితే ఇది ఎలా సాధ్యము అని చెప్పి చాలా మంది ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి మన సూర్యరావు సార్, తర్వాత శ్రీనివాస్ సార్ ఇలాంటి వేదికల్లో మేము అప్పుడప్పుడు పాల్గొన్నాము. వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని మేము తీసుకున్నాము. దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్ళినాము. సార్ వాళ్ళకు నేను కోరుతున్న విషయం ఏంటంటే, వేదికపై నుంచి సార్ మనం ఎవరైతే ఉన్నారో మనం ఈరోజు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంశం చాలా ముఖ్యమైనది. ముందుగా మనకు ఎంతమంది బీసీలు ఉన్నామో, ఏ కులం వారు ఎంత ఉన్నారని తెలిసినప్పుడే మనము ఒక లెక్క వస్తుంది. దాని ప్రకారంగా మనకు కావాల్సిన వాటా, ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిధులు అన్ని కూడా మనం తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు మన చాలా కాలం 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడుస్తుంది. దీన్ని మనం మన చేతిలోకి తీసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు నేను కోరుతున్నది ఏంటంటే, మాలాంటి యువతకు కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనలో ఎవరైతే ఉన్నారో నాయకత్వాన్ని ప్రతిష్టంగా చేద్దాము. దానివల్ల ఒక్కొక్కరు మనకు ఆ కేంద్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో నాయకత్వం తీసుకోవడం వల్ల మనం ప్రతిష్టంగా కాగలుగుతాము. అందరం డబ్బు అనుకుంటాం. డబ్బు అనేది 3వ ప్రయారిటీ అన్నట్లు. ఫస్ట్ మనిషిని తయారు చేయాలి, ఆ విధంగా తర్వాత వచ్చేసి వాళ్ళే అన్ని చూసుకుంటారు. నేను మా వనపర్తి నుంచి మా సతీష్ యాదవ్ అఖిల పక్ష గారికి కానీ, మన శ్రీనివాస్ సార్ కానీ కాంటాక్ట్లో ఉంటాను, పనిచేస్తాను, సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్.